హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పేపర్తో పని లేకుండా అందమైన ఫ్లవర్ ఎలా తయారు చేసుకోవాలి. ఈ మధ్యన బాగా వైరల్ అవుతుంది కానండి రోజ్ ఫ్లవర్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది. సో ఇంకా పేపర్తో పని ఉండదండి, డైరెక్ట్గా మనం ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకుని కుట్టేసుకోవచ్చు. అది ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈరోజు వీడియోలో చూపిస్తున్నా. నిన్నటి వీడియోలో పేపర్తో చూపించాను, ఈరోజు వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మన క్లాత్ని తిప్పేటప్పుడే లేయర్స్ కింద బయటకు తీసుకురావాలన్నమాట. చాలామంది అక్కడే కొంచెం మిస్ అవుతారు. మిస్ అవ్వకుండా ఫినిషింగ్ నీట్గా రావాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే మీకున్న హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూసుకోండి. ఒక 5 ఇంచులు అనుకోండి, 10 ఇంచులు పొడుగు 10 ఇంచులు వెడల్పుతోటి క్లాత్ అయితే తీసుకోవాలి. మీరు 6 ఇంచులు అనుకోండి, అప్పుడు 12 ఇంచులతోటి పొడుగు 12 ఇంచులు వెడల్పుతో తీసుకోవాలి. అదేవిధంగా మీకు ఒక 10 ఇంచులు అనుకోండి, అప్పుడు 20 ఇంచులు పొడుగు 20 ఇంచులు వెడల్పు, అలా డబల్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను తీసుకున్న హ్యాండ్ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి 6 ఇంచులు ఉందండి. అంటే నేను ఎంత తీసుకోవాలి ఫ్యాబ్రిక్ అనేది 12 ఇంచులు తీసుకోవాలి. 6 ఇంచులు ఉంది ఖర్చులతో కలిపి, నేనైతే 12 ఇంచులు అనేది తీసుకుంటాను. పొడుగు 12 ఇంచులు, వెడల్పు 12 ఇంచులు, మొత్తం బాక్స్ లాగా రెడీ అవ్వాలన్నమాట. చూడండి, 12 ఇంచులు ఉంది పొడుగు వచ్చేసి, వెడల్పు వచ్చేసి 12 ఇంచులు, ఇలా వెడల్పు వచ్చేసి 12 ఇంచులు ఉంది. ఇలా ఒక బాక్స్ లాగా రెడీ చేస్తున్నాను. మీరు తీసుకున్న హ్యాండ్ అండ్ హైట్ని బట్టి మన ఫ్యాబ్రిక్ క్లాత్ ఎంత తీసుకోవాలి ఏంటి అనేది ఉంటుంది. ఒక 1/4 మీటర్ అంటే ఒక చిన్న సైజ్ వస్తుంది, 1/2 మీటర్ అంటే కొంచెం పొడుగు వస్తుంది, అలా అనమాట. దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఇలాగా డబ్బా షేప్లో మార్కింగ్ వేస్తున్నాను. 4 వైపులా 12 ఇంచులు అయితే ఉంది. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇంకా మనకి పేపర్తో పని లేదండి, ఫ్యాబ్రిక్ కూడా వేస్ట్ అవ్వదు, క్లాత్ అనేది కూడా వేస్ట్ అవ్వదు అసలు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఇలాగ కోన్ షేప్ లాగా ఇలా పెట్టేసుకోవాలి. ఇలాగ చూడండి, కోన్ షేప్ లాగా ఇలా పెట్టేసుకుంటే మనకి హ్యాండ్ వచ్చేస్తుంది. దీని పక్కనే మనకి ఫ్లవర్తో కూడా వచ్చేస్తుంది అనమాట. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. కావాలంటే మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి మరీ చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని మళ్ళీ చూపిస్తాను. చూడండి, ఓపెన్ చేసేసుకుని ఇంకో చూడండి, ఇది ఫ్యాబ్రిక్ కదా, దీన్ని ఇలా క్రాస్గా పెట్టేసుకుంటే, అందుకు నేను మొత్తం కూడా 4 వైపులు ఈక్వల్గా తీసుకోవాలని చెప్పాను. మళ్ళీ దీన్ని ఇలాగా సగానికి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ లాగా, లేకపోతే ఇలా గోరుతో గీగిన ఒక మార్కింగ్ వస్తుంది. ఇది మిడిల్ పాయింట్ అనమాట. సో ఈ మిడిల్ పాయింట్ని మనం హ్యాండ్ కర్వ్ తిరిగే చోట వస్తుంది. ఇది హ్యాండ్ మనకి షోల్డర్ దగ్గర జాయింట్ వేస్తాం కదా, అది మాట అది. సో ఇప్పుడు దీన్ని ఇలాగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ వేసేయండి. మళ్ళీ మన వైపు ఒక మార్కింగ్ వేసేస్తే మనకి హ్యాండ్ అనేది ఇక్కడే రెడీ అవ్వాలి. మన హ్యాండ్ ఎంతైతే తీసుకున్నామో అంత అనేది ఇక్కడే రెడీ అవుతుంది. ఆర్మ్ లూజ్ని బట్టి, హైట్ని బట్టి కూడా మనం ఉంటుందండి. ఇప్పుడు మీకు ఆర్మ్ లూజ్ అనేది తక్కువ వచ్చిందన్నమాట, వీటికి 6.5 వచ్చింది. మీకు ఆర్మ్ లూజ్ 10 ఇంచ్ ఉందనుకోండి, అప్పుడు మీరు డబల్ తీసుకోవాలి, 20 ఇంచెస్ కింద తీసుకోవాలి, అలా ఉంటుంది. చంకడౌన్ నేను 2.5 తీసుకున్నాను, ఆర్మ్ లూజ్ వచ్చేసి 6.5 తీసుకున్నాను. ఇలాగా నీట్గా కర్వ్ తీసేసేయండి. ఇది హ్యాండ్ అనమాట. అదే మీరు ఎక్కువ ఉందనుకోండి, ఆర్మ్ లూజ్ అనేది 10 ఇంచులు ఉందనుకోండి, అప్పుడు 10 ఇంచులు డబల్ తీసుకోవాలన్నమాట, 20 ఇంచులు అలాగా. అయితే పొడుగు ఎక్కువ ఉందనుకోండి, ఏది ఎక్కువ ఉంటే అది డబల్ తీసుకోవాలి. అదొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. పొడుగు ఎక్కువ ఉంటే పొడుగు ప్రకారం తీసుకోవాలి. అంటే మన హ్యాండ్ హైట్ ఎక్కువ ఉందనుకోండి, హ్యాండ్ హైట్ ప్రకారం డబుల్ క్లాత్ తీసుకోవాలి. ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంటే ఆర్మ్ లూజ్ ప్రకారం ఎక్కువ హైట్ తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. సో ఇదంతా కూడా మనకి ఫ్లవర్ వస్తుందన్నమాట. ఇలా స్టిచ్ వేసేయాలి, అదంతా హ్యాండ్ కింద వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను స్టిచ్ వేసుకొస్తాను. నేనటి వీడియోలో ఒక ఛానల్లో పోస్ట్ చేశాను కదా పేపర్ తోటి, ఇది వచ్చేసి పేపర్ కాదనమాట. పేపర్ లేకుండా కూడా మనం ఫ్లవర్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ రఫ్ ఇచ్చేస్తాను నేను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ చెప్తున్నాను, హ్యాండ్ హైట్ ఎక్కువ ఉంటే దాని ప్రకారం మీరు హైట్ ఉంటుంది, అంటే క్లాత్ ఉంటుంది. ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంటే దాని ప్రకారం బ్లౌజ్ అది మనకి తీసుకున్న పీస్ అనేది ఉంటుంది. ఒక 10 ఇంచుల పీస్ ఉందనుకోండి, ఆర్మ్ లూజ్ అనేది 20 ఇంచుల పీస్ తీసుకోవాలన్నమాట, అలా ఉంటుంది డబల్. సో ఇది అయిపోయింది కదా, దీని ఏం చేయాలంటే ఇక్కడ నీట్గా కట్ చేసేద్దాం. హెచ్చు తగులు వచ్చినాయి కదా, ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కోన్ షేప్ ఉంది కదా, ఈ కోన్ షేప్ని స్లోగా మనకి లేయర్స్ కింద ఓపెన్ చేయాలన్నమాట. ఇలా బయటకు తీసుకురావాలి, ఒకేసారి బయటకు తీసుకురాకూడదు. ఇలాగా నేను చూడండి, నేను ఎలాగైతే లేయర్స్ కింద చేసుకుని మరీ వస్తున్నాను కదా, అలా వస్తేనే ఫ్లవర్ అనేది తయారవుతుంది. చూసారు ఎంత బాగా రెడీ అయిపోయిందో ఫ్లవర్ అనేది. చాలా ఈజీ అండి, జస్ట్ మనం లేయర్స్ కింద తీసుకురావాలి బయటకు, అంతే. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది చూసారా.
సూపర్గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది. మంచి ఫ్లవర్ మోడల్ అనమాట. మీరు రెడ్ కానీ పింక్ కానీ ఎల్లో కలర్ కానీ చూస్ చేసుకున్నారంటే ఇంకా ఫ్లవర్ వచ్చి మీ చేతి మీదే ఉన్నట్టే ఉంటుంది, అంత బాగుంటుంది. ఇంకా పేపర్తో పని లేదు, ఇంకా ఎక్కడ కూడా పేపర్తో పని లేకుండా చూపించలేదు ఇంతవరకు అయితేనే. నేనే ఫస్ట్ టైం చూపిస్తున్నాను నేను అనుకుంటున్నాను. చూసారా ఎంత బాగా వచ్చేసిందో లేయర్స్ కింద ఫ్లవర్ అనేది. స్టిఫ్గా ఉన్న క్లాతులకి అయితే బాగా నిలబడుతుందండి. మరి జారిపోయే క్లాతులు తీసుకుంటే మాత్రం అలాగా మనకి పెటల్స్ ఉంటాయి కదా, రెక్కలు అనేవి అలా కనిపించదు అనమాట. చూడండి, దీన్ని నీట్గా సదిరేసుకుని లైనింగ్ జాయిన్ చేసేసుకున్నామంటే మనకి అందమైన ఫ్లవర్ హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. టైం కూడా వేస్ట్ అవ్వదు, మంచిగా మనకి టైం అనేది బాగా సేవ్ అవుతుంది అనమాట. ఇంకా పేపర్ వేస్ట్ చేయటాలు, దాని మీద తీసుకొచ్చి క్లాత్ మీద పెట్టడాలు అవేమీ ఉండవు. చూడండి ఎంత బాగుందో. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.